ప్రపంచమంతా ఇరాన్ యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే సడెన్‌గా కొన్ని అంశాలు ఏమవుతాయో తెలీదు గానీ, అలా తెర మీదకొచ్చి అలా వెళ్ళిపోతాయన్నమాట. అంటే వేరే వేరే న్యూస్‌లు వీటిని డైవర్ట్ చేస్తాయి. సో, ఈ డైవర్షన్‌ని మనం పట్టించుకోకుండా అసలు విషయాన్ని కాసేపు మాట్లాడుకుందాం. మేబీ అందుకే తీర్పొచ్చిందా? లేకపోతే ఇంకెందుకొచ్చిందో తెలీదు కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా, కడిగిన ముత్యంలా నా కూతురు బయటకొస్తది కేసీఆర్ గారు. కడిగిన ముత్యంలా బయటకొస్తా కవిత గారు. నా మీద గనక నేరారోపణలు లేకపోతే, ఒకవేళ అదంతా తప్పుడు కేసు అని ప్రూవ్ అయితే, మోడీ నువ్వు రాజీనామా చేస్తావా? కేజ్రీవాల్. ఇన్ని సవాళ్ళు. మొత్తం మీద ఈ కేసులో 17 మందికి అడిగిన ముత్యాలు. 17 మందికి అడిగిన ముత్యాలని ఎలాంటి ఎవిడెన్స్ లేవు అన్న కారణంగా రౌజ్ అవెన్యూ కోర్టు వీళ్ళని విడుదల చేసింది. ఈ కేసుని కొట్టేసింది. వీళ్ళందరూ కడిగిన ముత్యాలు అని తీర్మానించేసి. సరే, ఇకపోతే చాలా మంది ఏం మాట్లాడుకుంటారు అంటే, ఏమీ లేకపోతే మరి అన్ని రోజులు వీళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? సిసోడియా అయితే 500కు మించి రోజులు, కేజ్రీవాల్ ని కొన్ని రోజులు, కవితని కూడా మార్చి నుంచి అక్టోబర్ సమ్ అరౌండ్ ఆవిడ కూడా కొన్ని రోజులు. బోల్డ్ మహామహులు బిజినెస్ మ్యాన్లు ఇంకెవరో ఎవరెవరెవరెవరెవరు అందరిని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఆరోపణ ఏంటంటే, ఈ స్కామ్ ఒక 100 కోట్లకు జరిగింది, కేజ్రీవాల్ జయించాడు. ఎందుకు జయించాడు? ఆ 100 కోట్లను ఏం చేశాడంటే, అప్పుడు జరిగిన గోవా ఎలక్షన్స్ లో దేనికో దీన్ని వాడుకుంటున్నారు జనాలని మభ్య పెట్టడానికి. ఈ డబ్బు ఈ రూపంలో స్టార్ట్ అయ్యి ఇటెళ్ళి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళింది అనేది ఒక ఆరోపణ. ఇన్ని రోజులు నడిచిన కేసు ఓవరాల్ చెప్పాలంటే ఎన్నెన్నెన్నో అరెస్టులు చేసిన ప్రతి ఒక్కరికి బెయిల్ రాకుండా, అసలు బెయిలే ఇవ్వకుండా, బెయిల్ రాకుండా మళ్ళీ జైలుకి అటు తిప్పి మళ్ళీ జైలుకి. మరి ఇన్న తిరిగినప్పుడు ఈ కేసు అంత సింపుల్ గా కోర్టు ఎలా కొట్టేసింది? కనీసం ఒక 1000 పేజీలకు పైన ఇంతున్నప్పుడు దాంట్లో ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదని కోర్టు ఎందుకు చెప్పింది? ఇక్కడ ఎవరిది తప్పు? ఈ కడిగిన ముత్యాలన్నీ తప్పు చేయలేదన్నా, లేకపోతే జడ్జి గారు ఏమైనా తప్పుడు తీర్పు ఏమైనా ఇచ్చాడా? సిబిఐ అధికారులు ఏమన్నా ఈ కేసుని దుర్వినియోగం చేశారా? లేదా ఇందులో నరేంద్ర మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? సరే, నరేంద్ర మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే, ఇటు తెలంగాణ ఎలక్షన్స్ టైంలోను, అటు ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో ఈ లిక్కర్ స్కామ్ ప్రభావం అయితే తీవ్రంగా కనబడింది. అప్పటి నుంచి కవిత అయితే కుటుంబానికి దూరం అయింది. ఆయన కూడా అధికారం కోల్పోయాడు. తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత అక్కడ బీజేపీ వచ్చింది. ఇవన్నీ మనం చూసాం. దీనికోసం ఈయన చేశాడా? సరే, ఆయన చేశాడో లేదో మనకు తెలియదు. మరి సిబిఐ అధికారులు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లారు? అప్పట్లో యాక్చువల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? సింపుల్ గా చెప్పాలనుకుంటే అందరికి తెలిసిన విషయమే. ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నాడు, దాని ద్వారా ఎక్కువ సంపాదిద్దాం అని అనుకున్నాడు కేజ్రీవాల్. అయితే అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కి ఏదో తేడా కొట్టింది. అలా ఎలా చేస్తాడు? ఏదో ఉంది కదా దీంట్లో అని. అంటే ఎంతో మందికి లీజులు ఇవ్వాలంటే ఫోన్లు వస్తాయి, మేము పలానా అండి, ఇది మాకు ఇవ్వండి, అది మాకు ఇవ్వండి, మీకు ఇంత నాకు ఇంత అనే డీల్స్ కూడా చాలా వస్తాయి. అలా ఏమన్నా కేజ్రీవాల్ సంపాదించుకున్నాడా? ఇట్లాంటి అనుమానాలు రావడంతో ఆయన సిబిఐకి కేసు అప్పచెప్పడంతో ఇన్ని రోజులు నడిచింది. అయితే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత అరెస్ట్లు చూడండి, ఏదో పిలిచి అరెస్ట్ చేయాల, ఇక్కడ ఉన్న వాళ్ళనేమో ఈడ్చుకెళ్లారు, వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడ్డా కూడా ఈడ్చుకెళ్లారు. అక్కడ కేజ్రీవాల్ విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను, కేసు ఏదైనా సరే కోర్టు ఎప్పుడన్నా రమ్మంటే రావాలి. వీళ్ళు 10 సార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన దీలా, ఈయన తీయట్లేదు కదా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి పెట్టేశారు జైల్లో. ఇదే జరిగింది. ఎందుకంటే అది ఏ కేసు అయినా సరే ధైర్యంగా అయితే విచారణకు రావాలి, కానీ ఆయన సమన్లు జారీ చేస్తే పట్టించుకోవాలి, అందుకని చెప్పి జైల్లో వేశారు. సరే, అదొకటేదో పద్ధతిగా జరిగింది అనుకుందాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు మరి అసలు ఏమీ లేని దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఏం చూశారు అంటే, పలానా చోటి నుంచి కార్యాలయం నుంచి డబ్బు మారింది, నెయ్యి డబ్బాలలో పెట్టాము, రేంజ్ రోవర్ కార్లలో తీసుకెళ్లాము, అక్కడ ఇలా చేసాము, అక్కడ నుంచి ఇటు ఇచ్చామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ డీలింగ్ అంతా పలానా హోటల్లో పలానా రూమ్ నెంబర్ లో పలానా టైంకి జరిగిందని చెప్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా వాళ్ళు అంటే ఎవిడెన్స్ నేను సంపాదించాలంటే, ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరిగిందంటే అది జరిగినట్టు ఒక ఎవిడెన్స్, నెయ్యి డబ్బాలలో డబ్బులు వెళ్ళినట్టు ఒక ఎవిడెన్స్, గోవా ఎలక్షన్స్ కి డబ్బులు మారినట్టు ఇంకో ఎవిడెన్స్, ఇట్లాంటి ఎవిడెన్స్ అయితే లేవు. కానీ మొత్తం సినారియో చూసుకుంటే మాత్రం ఏదో జరిగింది అని అయితే చెప్పారు. మరి ఇంత జరిగి ఇన్ని రోజులు జరిగిన తర్వాత 2021 నుంచి ఇప్పుడు 2026 వరకు ఇంత నడిచినప్పుడు 5 ఏళ్లలో ఇందులో ఏమీ లేదులే తూచ్ అని చెప్పి ఎలా కొట్టేశారు దీన్ని? మరి ఎందుకు కేసు పెట్టినట్టు, అన్ని పేపర్లు ఎందుకు రాసినట్టు? ఈ అనుమానమే అందరికి వస్తుంది. కాకపోతే ఈ అనుమానం అందరికి వచ్చే లోపే, ఇది అనుమానంగా మారి ఇంకా పెద్దగా అయ్యే లోపే మొత్తం కథ అంతా డైవర్ట్ అయిపోయింది ఇరాన్ యుద్ధానికి. ఏదో జరిగింది అని. కానీ అసలు విషయాన్ని అయితే చాలా మంది పట్టించుకోవట్లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలా సింపుల్ గా ఏ కేసు మూతపడదు. ఇప్పుడు ధర్మస్థలి అలాగే ఉంది, పెద్ద సంచలనం అని వచ్చారు, లాస్ట్ కి ఒట్టిదే నేనే, ఆయన ఎవరో చెప్పమంటే చెప్పానని చెప్పేసి ముగించారు. ఎప్స్టీన్ ఫైల్స్ అలాగే సంచలనం అయింది, ఏమీ లేదు. ఇప్పుడు అసలు కనీసం మాట్లాడుకోవట్లేదు దాని గురించి ఎవరు కూడా.
కూడా బాధితులు కూడా మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకరు అంటే ప్రతి అంశము ఎందుకు బాగా హైలైట్ అవుతుంది, తర్వాత చీపో ఏమీ లేదులే అని ఎందుకు దాన్ని క్లోజ్ చేస్తున్నారు. చాలా సింపుల్ గా ఈ ఒక్క అంశం గురించి మనం మాట్లాడుకుంటే బోల్డ్ అని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్.